ప్రభు పేరట మీ అందరికీ షాలోం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు యథార్థత అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడున్న పరిస్థితులు లేదా ఇప్పుడున్న వస్తున్న వార్తలను బట్టి మనం చూస్తే, మరి భార్య భర్త పట్ల యథార్థతను కనపరచక మరి భర్తలను హతమార్చే పరిస్థితి కనబడతా ఉంది. అలాగనే భర్తలు కూడా మరి యథార్థత లేక భార్యలను మోసం చేసే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అలాగనే పనివారు యజమాని పట్ల యథార్థత లేక మోసం చేసేవారుగా మనకు కనబడతా ఉన్నారు. అలాగనే ఉద్యోగం చేసే విషయాల్లో కూడా మరి యజమానుడి దగ్గర వారి యథార్థతను కనపరచలేక మరి వాళ్ళు ఇలా మోసపోయే పరిస్థితులు మనకి కనబడతా ఉన్నాయి. కనుక యథార్థతను మనం కోల్పోతే మన జీవితాన్ని మనం కోల్పోయినట్లే. కనుక ఈ యథార్థత మనలో ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు ఉండటం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మనలో యథార్థత అనేది కలుగుతుంది. అలాగనే ఈ యథార్థమైన మనసుని మనుషులు ఇష్టపడతారు, యజమానుడు ఇష్టపడతాడు, అలాగనే పరలోకంలో తండ్రి కూడా ఇష్టపడేవారై ఉన్నారు. యథార్థత గురించి మీకు ఒక విషయాన్ని నేను తెలియపరచాలంటే, ఓ స్కూల్కి ఒక పిల్లవాడు రోజు వెళ్తా ఉన్నాడు. టీచర్ గారు పాఠాలు చెప్తా ఉంది. ఆ పాఠాలు చెప్తున్న క్రమంలో పిల్లవాడు రోజు ఆ పాఠాలు రాసుకుంటా ఉన్నాడు. హోంవర్క్ చేసి తీసుకురామని చెప్తా ఉంది. హోంవర్క్ చేశానని టీచర్ గారు చెప్తా ఉన్నాడు. ఒకరోజు టీచర్ గారు ఆ పిల్లవాడిని పిలిచి అడిగింది, నువ్వు నేను చెప్పిన ఏదైతే పాఠాలు ఉన్నాయో, నేను ఏదైతే హోంవర్క్ చేయమని చెప్పానో అవి నాకు చూపించు అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు తడువుకుంటూ ఆ టీచర్ గారి దగ్గరికి మరి ఆ బుక్స్ తీసుకొని వెళ్ళినప్పుడు టీచర్ గారు ఇచ్చిన హోంవర్క్ ఏది కూడా రాయాల. అంటే ఆ టీచర్ గారికి ఆ పిల్లవాడు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం అని మనకు అగపడతా ఉంది. అంటే ఆ పిల్లవాడిలో యథార్థత అనేది లేదు, అబద్ధం అనే దాన్ని చెప్తా ఉన్నాడు. ఈరోజు యథార్థతను కోల్పోయి అబద్ధాలు చెప్పటం వల్ల మనుషులకి దూరం అవుతా ఉన్నాం, బంధువులకి దూరం అవుతా ఉన్నాం, స్నేహితులకి దూరం అవుతా ఉన్నాం. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దూరం అవుతా ఉన్నాం. ఈ యథార్థతను బట్టి దేవుడు మనం ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఏబు యొక్క యథార్థతను బట్టి దేవుడు మరి ఆ ఏబుని ఊజు దేశంలోనే బహు సంపన్నుడిగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగని అలాంటి యథార్థత మనకు కూడా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించేవాడన్నాడు. భౌతికంగా ఆశీర్వదించేవాడన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించేవాడు అన్నాడు. కనుక యథార్థత అనే ఆ భావాన్ని లేదా ఆ యథార్థత అనే మనస్తత్వాన్ని ప్రతి క్రైస్తవులు, ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉన్నప్పుడు తాను ఉన్నతమైన శిఖరానికి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు యథార్థత లేని పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. స్నేహితుల పట్ల యథార్థత లేని మనస్సు ఉంటా ఉంది. బంధువుల పట్ల యథార్థత లేని మనసును కనబరుస్తూ ఉన్నారు. భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల యథార్థత లేని మనసును కనబరుస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకుంటున్న యువత కూడా మరి చదువుకుంటున్నామని చెప్పి మరి వెళ్ళి అనేకమైన మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి అలవాటు పడి ఇంటికి వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు అలాంటి అలవాట్లు లేవు అని. అంటే పిల్లల్లో కూడా యథార్థత అనేది లేక అబద్ధాన్ని చెప్పి వారి జీవితాలని పాడు చేసుకుంటున్న వారై ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థవంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, యథార్థవంతులను ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు నిలబెడతాడని. అలాగనే యథార్థత అనేది మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనదని, ఇది కలిగి ఉన్న ఎడల దేవుడు మనల్ని ఇష్టపడేవాడై ఉన్నాడని, ప్రేమించేవాడై ఉన్నాడని, మన అభివృద్ధి చేసేవాడై ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడి మాటలను దీవించును గాక.